హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. ఈరోజు నేను నైట్ కొంచెం అన్నం మిగిలిపోయింది. అది ఎప్పుడు తాలింపే పెట్టుకుంటాం కదా, అలా కాకుండా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దాం అనిపించింది. సో 2 ఐటమ్స్ వేద్దాం అనుకుంటున్నా ఈ రైస్తో. కొంచెం ఇడ్లీ పిండి కూడా ఉంది. ఇడ్లీ పిండిలోనే ఈ మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీ పట్టి వేసేద్దాం అనుకుంటున్నాను. మిక్సీ పట్టి వేసేసి కట్లెట్ అండ్ పొంగనాలు చేద్దామని అనుకుంటున్నాను. పాపకి కొంచెం బ్లడ్ తక్కువైంది అంటున్నారు. క్యారెట్ బీట్రూట్ ఎలాగో జ్యూస్ ఎక్కువగా తాగుతాను. సో క్యారెట్ బీట్రూట్ డైలీ ఫుడ్ ఐటమ్స్లో ఇలా దోశ, ఇడ్లీ ఇలా ఏం టిఫిన్ చేసినా దాంట్లో క్యారెట్ అండ్ బీట్రూట్ తురిమి వేస్తాను అనమాట. ఆనియన్ కూడా తినదు. సో ఆనియన్, క్యారెట్, బీట్రూట్ ఏదైనా తురిమేసి, ఈవెన్ మిర్చి కూడా తురిమేసి వేస్తాను అనమాట. తనకి పొంగనాలైనా, ఇడ్లీ, దోశ దేనికైనా వేస్తాను. చిన్నపిల్లలు మ్యాక్సిమం బీట్రూట్ అంటే కొన్ని ఐటమ్స్ తినరు కదా. సో అలాంటి ఐటమ్స్ ఇలా తురిమి ఇలా డిఫరెంట్గా కలర్ఫుల్ దోశలు అని చెప్పి, అంటే క్యారెట్ మిక్సీ పట్టేసి, బీట్రూట్ మిక్సీ పట్టి కొంచెం డిఫరెంట్గా ఉండేది ఇష్టపడతారు కదా తినడానికి. సో అలాగే నేను ఇంకా ఈవెన్ ఆనియన్ అయినా, మిర్చి అయినా కూడా ఇలా తురిమేసి ఇడ్లీ బ్యాటర్ అయినా, అది దోశ బ్యాటర్ అయినా, పొంగనాలైనా దేంట్లో అయినా ఇలా చేసి వేస్తాను అనమాట. పిల్లలతో కష్టం కదా, అది హెల్తీ ఫుడ్ వెళ్ళాలి. సో ఏదో ఒక రూపంలో వెళ్ళాలని చెప్పి క్యారెట్ కర్రీ తింటుంది. బీట్రూట్ కూడా కొంచెం ఇష్టం లేకుండా తింటుంది బలవంతంగా. బట్ ఇలా చేస్తే మాత్రం తింటుంది. మిగిలిపోయిన అన్నాన్ని జస్ట్ ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే మంచిది కాదంట. కొంతమంది దాంట్లోని మైదా పిండి, గోధుమ పిండి, వరిపిండి లాంటివి కలిపేసేసి డీప్ ఫ్రై చేసేస్తున్నారు ఆయిల్. బట్ అది హెల్తీ కాదంటున్నారు. సో నేను ఇలాగా మన పొంగనాలకు కానీ కట్లెట్కి కానీ ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేయం. సో నేను ఇలా చేద్దామని అనుకున్నాను. సాల్ట్ కూడా రుచి సరిపడా వేసుకొని, కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. రాక్ సాల్ట్ యూస్ చేస్తామండి. అండ్ కల్లుప్పు కానీ రాక్ సాల్ట్ కానీ యూస్ చేస్తే హెల్దీ అని తెలిసింది. సో అదే ఎక్కువగా యూస్ చేస్తాము. అన్నిటిని వేసి కొంచెం జీరా, మనం దేనికైనా కొంచెం జీరా వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర వేసుకొని అన్నిటిని మిక్స్ చేసుకోవడమే. ఇంకా ఇలా కొంచెం ఒక చేతిలో గారెల టైప్ లాగా కొంచెం రౌండ్ షేప్లో చేసుకొని పెనం వేడెక్కింత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మనకి ఏ షేప్ కొంటే ఆ షేప్లో వేసుకొని చేసుకోవడం అనమాట. పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే బెస్ట్. వీటిని కొంచెం వాటర్ వేసేసి దోశల్లో కూడా వేసుకోవచ్చు. మనం ఏ షేప్లోనే వేసుకోవచ్చు. నేను ఇలా కొంచెం కొన్ని డిఫరెంట్ షేప్స్ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి నేను ఇలా వేసాను. మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు వీటిని. దీన్నే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్లో కూడా డీప్ చేసుకోవచ్చు. బట్ కొంచెం అన్నం అనేది మిక్సీ పట్టేసి ఆయిల్లో వేస్తే అది హెల్తీ కాదు అండ్ ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది. సో ఇలా అయితే ఆయిల్ ఎక్కువ పీల్చదు, మనకి హెల్తీ ఫుడ్ కదా. సో నేను ఇలా ట్రై చేశాను.
అలాగే వీటిని 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలాగే ఇంకొక సైడు నేను పొంగనాలు కూడా వేసేసాను. మా పాప పొంగనాలు అంటే చాలా ఇష్టం. సో పొంగనాలకు కూడా కొంచెం వేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ తీసుకోవాలి. ఇంతేనండి, మిగిలిపోయిన అన్నంతో నేను సింపుల్గా చేశాను. ఓన్లీ ఇడ్లీ పిండి కూడా యాడ్ చేయకుండా చేసుకోవచ్చు, బట్ నేను కొంచెం ఇడ్లీ పిండి యాడ్ చేసి చేశాను. హెల్తీ ఫుడ్డే. ఇందులో మీకు ఏ ఐటమ్ నచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. ఇది బాగుంది. ఇది కూడా బాగుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.